నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని Hi girls! Hi boys! Hi, hello, namaste, vanakkam friends! Welcome to Jil Jil Jiga! కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా ఈరోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ సైన్సెస్. Let's go! Everybody! నేను మన ఇద్దరు అలా వాక్ వెళ్దాం. ఏంటిలా నడిపిస్తావా? ఐస్ క్రీమ్ ఏమైనా కొని పెడతావా? నీకు ఐస్ క్రీమ్ కావాలా? సరే అయితే ఐస్ క్రీమ్ కొనుక్కుందామా? సరే పద, నీకు ఐస్ క్రీమ్ కనిపిస్తాను. ఏయ్ ఒక్క నిమిషం ఆగు. టైం చూసా ఎంత అయిందో? బాయ్ ఎటు వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఏమైంది? పైకి ఏమవుతుందో తెలీదా? ఏమవుతుంది? పైకి జీ ప్లస్ లో జిల్ జిల్ జిగా వస్తుంది. అసలు నేను ఇంత విషయం అసలు ఎలా అందుకే ప్రేమలో పడకూడదు. నీలాంటి అమ్మాయితో అసలు ప్రేమలో పడకూడదు అంటారు. అసలు 5 అయితే ఈటీవీ ప్లస్ లో జేల్ జేల్ జిగా వస్తుంది కదా. అబ్బాయిలు టాస్క్ పర్ఫార్మ్ చేస్తారు, మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. ఒక విషయం మాత్రం చెప్పాలి, అందులో ఒక లేడీ యాంకర్ వస్తుంది, ఎంత బాగుంటుందో. పక్కన ఉదయ్ ఎందుకో నాకు అర్థం కాదు, ఎందుకు తీసేయచ్చు కదా. ఎవరిని తీసేస్తారు? సో మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అరుపులు కేకలు పెడుతున్నారు. మరి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయి, అసలు వాళ్ళలో ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, ఏమేం చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే మనం వెళ్ళిపోవాలి టాస్క్ లోకి. సో టాస్క్ పర్ఫార్మ్ చేయాలంటే నా టీం నుంచి 3 అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 3 అమ్మాయిలు వస్తున్నారు. ముందుగా నా టీం నుంచి 3 లెజెండ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మీ టీం నుంచి 3 ఫ్లాప్లు వచ్చారు కాబట్టి నా టీం నుంచి 3 తురుములు వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడైతే తోపులు ఉన్నారు, ఇక్కడైతే తురుములు ఉన్నారు, ఇక్కడైతే ఉందన్నమాట. సో మనందరం సూపర్ గా ఆడాలి. టాస్క్ పర్ఫార్మ్ చేయాలంటే వాళ్ళకి మరి మన చీటీలు ఇచ్చేయాలి. అబ్బాయిలు అమ్మాయిలు ఇక్కడ చీటీల్లో మీకు టాస్క్లు ఉన్నాయి. సో ఇందులో ఏవైతే వస్తాయో మీరు పర్ఫార్మ్ చేయాలి. ఓకే, ఓకే మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే బాయ్స్ వచ్చేస్తున్నారు. సో నీ పేరు? ముందుగా నా టీం నుంచి తోపు నెంబర్ 1. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఆనంద్ బోయా. ఆనంద్ బోయా. సో ఆనంద్, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావా? ఇప్పుడే నేను వచ్చానని ఆనందంగా ఉన్నావా? ఎప్పుడైనా ఆనందంగా ఉంటా. సరే కానీ ఏ టాస్క్ వచ్చింది చెప్పు. డాన్స్. ఆనంద్ బాయ్ కి డాన్స్ వచ్చిందంట. సో ఆనంద్ బాయ్ ఇప్పుడు డాన్స్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఆనంద్ బాయ్ డాన్స్ అయిపోతున్నాడంట. సో 3, 2, 1 మ్యూజిక్ ప్లీజ్. నువ్వు మేజరే నేను
కూడా మేజరే పెళ్ళి నువ్వు నేను పక్కనుంటే డేంజరే నువ్వు నేచరే నేను కూడా మేజరే నగబెట్టి పూల దండ మార్చబంది ఫ్యూచరే గర 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 పిట్టాస గర 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 తంబాస అబ్బాబ్బాబ్బా ఏం చేస్తుంది ఇప్పుడు ఇలా చేస్తురా నిన్న కూడా ఇలాగే చేస్తురా మేము ఎప్పుడు ఇట్లా ఫ్యాంటాస్టిక్ గా చేసాం మా బీట్ కి మీరు స్టెప్ వేసారు చూడు అదే మా పవర్ గర 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 పిట్టాస సో ఇప్పుడైతే ఆనంద్ బాయ్ డాన్స్ చేశాడు కాబట్టి ఇప్పుడు నీ పేరేంటి నవ్య సో నవ్య నీకు వచ్చిన టాస్క్ ఏంటి డాన్స్ ఓకే నవ్యకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి అంట ఆనంద్ బాయ్ చేశాడు కాబట్టి నవ్య గర్ల్ డాన్స్ చేస్తుంది ఓకేనా దా కమ్ ఫార్వర్డ్ హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినారంట ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట తన మాటల్లోన ముత్యాలేనంట తన చూపుల్లోన ఉండు చలిమంట ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా హే పకిట పకిట పకజం ఆ చందమామ నేనే పకిట పకిట పకజం నడిచే బాపు బొమ్మ నేనే ఆ చందమామ నేనే నడిచే బాపు బొమ్మ నేనే హే సో ఇప్పుడైతే నా టీం నుంచి సూపర్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇప్పుడైతే నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు ఇప్పుడు నా టీం నుంచి తోపు నెంబర్ 2 లక్కీ నీకు లక్కీగా ఏ టాస్క్ వచ్చింది డైలాగ్ చెప్పాలా ఏ వావ్ చెప్పాలి So, ఓకే మరి ఇప్పుడు నా టీం నుంచి నా పరువు నిలబెట్టడానికి ఒక తోపు ముందుకు రాబోతున్నాడు మీరందరూ రెడీయా ఇంగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది ఇప్పుడు మా తోపు డైలాగ్ చెప్తున్నాడు 3, 2, 1 స్టార్ట్ ఎక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొట్టిందంట అరే ఏందిరా అది డిక్కి బసం కూడా అది ఎంత ఊపు మీద చెప్పాలి మహేష్ బాబు డైలాగ్ అది ఎలా రేణు నువ్వు చెప్పు ఒకసారి చెప్పు డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొట్టినట్టు నువ్వు నా ముందు తొడగొడతావే అచ్చా అలాగే ఓకే సరే అయితే ఇప్పుడు ఏదో మొత్తానికి ఏదో అలా అలా డైలాగ్ చెప్పారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ నీ పేరు సౌమ్య సౌమ్య నీకు వచ్చిన టాస్క్ ఏంటి సాంగ్ ఏంటి సాంగ్ సాంగ్ కాదు అట్లనే అంట నా స్టైల్లో సౌమ్య సాంగ్ పాడబోతుంది 3, 2, 1 స్టార్ట్ కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరై చేరగా కనులై చూసారా మా టీం అమ్మాయి పాట పాడుతుంటే మీ అందరూ ఏడ్చారు నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్వాల్వ్ అవుతారు ఇంత మీ హృదయం కరిగిపోతుందని అసలు అనుకోలేదు సూపర్ గా పాడావు కాబట్టి వాళ్ళందరూ ఏడ్చారు గట్టిగా తప్పట్లు అసలు రేణు నువ్వు మా టీం కోసం ఇంత కోఆపరేట్ చేస్తావు అనుకోలేదు నీ హృదయం కరిగి కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది అంటే అమ్మాయి సాంగ్ పేలినట్టే గట్టిగా తప్పట్లు ఒకసారి ఓకే ఇప్పుడైతే నా టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు రేణు ఈ నా టీం నుంచి తోపు నెంబర్ 3 హాయ్ వాట్స్ యువర్ నేమ్ నరేష్ యాదవ్ సరే నరేష్ యాదవ్ మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటి సాంగ్ పాడాలి ఓకే నరేష్ యాదవ్ ఇప్పుడు సాంగ్ పాడబోతున్నాడు ఎవరి కోసం రేణు కోసం. ఓకే రేణు కోసం 3, 2, 1 స్టార్ట్ మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు నేసం ఊరించి ఊపిరి పెంచి తప్పుకుపోతావెందుకు ఆ మాంతం నీకే ప్రాణాలిస్తానమ్మా ఇంకా ఇంకా అలసైపోతున్నా పొరపాటుంటే మన్నించవే మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు రేణు మరి మీ వాడు పాట పాడి నీ హృదయం ఎలా స్పందించింది నువ్వు ఎందుకు అంత అన్యాయం చేసావు ఎందుకంత మోసం చేసావు ఇంత స్మార్ట్ బాయ్
సో నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక పార్టిసిపెంట్, నీ పేరు? మేఘన. మేఘనా, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? పాలవాడు పాలు సరిగ్గా పోయట్లే అని గొడవ పడ. అదే, నేను నీకు ఒక పాలవాడిని చూపిస్తాను. అంతకన్నా ద మోస్ట్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ పాలవాడు ఎవరంటే జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. ఏంటి బాబు ఇలా చేస్తున్నావు? పాలన్నీ నీళ్ళలాగా పోస్తే ఎలా తీసుకుంటారు? పాలు పిదుగుతున్నాను కదా, ఎక్కువ మాట్లాడు. ఇంత నీళ్లు పోస్తే ఎలా తీసుకుంటారు? నీళ్ళు పోయలేదు అమ్మగారు, ఇంకా పాలు ఇప్పుడే కదా పితికినా. పాలన్నీ నీళ్ళే చూసుకో. ఏంటి ఆవుకు నీళ్ళు పట్టించాం అనుకున్నా, ఏంటి నీళ్ళు వచ్చేయడానికి? అరే మా అమ్మగారు మీ కళ్ళ ముందే నేను పాలు పితికాను, ఇది కూడా పాలు గిన్నె నీళ్ళు నీళ్ళు ఎక్కడ ఆల్రెడీ అందులో నీళ్ళు పోసావు కదా. కాకి అంతే. అదేంటి అవి పాలు అంటారా? ఎలా నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా? తెల్లగా ఉన్నాయి. పాలే అంతే, సింపుల్. దానికి మీరు ఎందుకు మేడం ఫెనాసన్ అయిపోతున్నారు? వచ్చింది ఏమయ్యో వచ్చింది. పక్కింటి ఆవిడకి పాలు సరిగ్గా పోయట్లేదంటే ఆవిడ కూడా కంప్లైంట్ చేసింది. నిన్ను కట్టుకున్నాను చూడు, నా దరిద్రం బాగోలేదు. తెల్ల లేచిన గురించి లిప్స్టిక్ రాసుకోవడం సరిపోతుంది. ఇక్కడ ముగ్గురు కష్టపడుతున్నాడు, పాలు పిదుగుతున్నాడు, గేదెలకి మేత అయ్యాలి, వాటికి కడగాలి అని లేదు. పని ఏడుస్తావు, అక్కడ వచ్చింది ఆవుతో మాట్లాడు. మేడం చెప్పండి. ఏంటి మీరు ఇలా చేస్తే మేము ఎలా తీసుకుంటాం? అసలు ఏమనుకున్నాను నువ్వు? బుర్రబుద్ధి ఉండలేదా నీకు? నిన్ను చెప్పండి ఏమంటున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నావు? పాలు అసలు ఈ బుర్రకి అన్నం తిన్నావా ఏం తింటావు నువ్వు? నీతో చెప్పండి ఏంటంటే? అమ్మా, నేను మీకు పాలు రేపటి నుంచి చిక్కగా నేను పోయిస్తాను, మీరు వెళ్ళండి. నువ్వు ఆగు. మీరు మాట్లాడుతున్నాను కదా, ఎందుకు టెనాసన్ అయిపోతున్నా? చెప్పండి అమ్మా ఏంటన్నారు? ఏంటండి మీరు అసలు నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఏమంటున్నారు? నేను చెప్తుంటే వినకుండా ఆమెతో ఆ మాట్లాడతాను. కళ్ళకి ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, అసలు ఏమైనా అర్థం అవుతాను ఏం చెప్తున్నానా? ఇప్పుడే చూసావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? ఎక్కడ మొక్క వేసుకుని బాబు నీ పాలొద్దు నువ్వు. ఓకే, సో పాలోడి గెటప్ లో నేను చాలా మాట్లాడుకున్నావు కదా, నాకు తెలుసు. ఏ క్యారెక్టర్ అందులో ఇన్వాల్వ్ అయిపోవాలన్నమాట. నీ లేక అని అనకూడదు, అర్థమైందా? సరే, అయితే ఇప్పుడైతే అమ్మాయి సూపర్ గా టాస్క్ పర్ఫామ్ చేసింది కాబట్టి, అబ్బాయిలు కూడా చాలా సూపర్ గా టాస్క్ పర్ఫామ్ చేశారు కాబట్టి ఇక్కడతో ఈ టాస్క్స్ అనేది ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. సో బాయ్స్ అయితే గర్ల్స్ అయితే చాలా సూపర్ గా టాస్క్ పర్ఫామ్ చేసేసారు అండ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేవి కదా టాస్క్ అనేది. ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది. సూపర్ టైం ఇది, ఆటలాడేసుకునే టైం. మరి నెక్స్ట్ ఏంటి గేమ్ ఏంటి? ఎస్, మనం వెళ్తున్నాం మన ఫస్ట్ గేమ్ లోకి. ఆ గేమే పరుగు పరుగు. పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే గర్ల్స్ ని పిలిచేద్దాం. సో ఇప్పుడు నా టీం నుంచి నలుగురు అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు కమ్ ఆన్. ఓకే, ఇప్పుడైతే బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు కాబట్టి పరుగు గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి? సో అబ్బాయిలు అమ్మాయిలు పరుగు గేమ్ ఎలా ఆడాలి అంటే, మీరందరూ ఈ వండర్ఫుల్ కాస్ట్యూమ్, దట్ మీన్స్ గోల్డ్ సంచులు వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో మీకోసం 4 బాల్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ఆ బాల్స్ ని పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనక్కి వచ్చి వెనకున్న బౌల్ లో ఆ 4 బాల్స్ వేసేయాలి. సో ఈ గేమ్ ని ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. అంతే, వెరీ సింపుల్. చూసారు కదా, వెరీ సింపుల్. ఇంత సింపుల్ గా ఉంది కాబట్టి ఈ గేమ్ కి ఉదయ్ స్పాట్ చేస్తాడు. చేస్తాడు రోజు. నేనన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ లో నేను చేయను. ఇది నా మాట, నేను చెప్పిందే వేదం, ఇది నా శాసనం. చెయ్. ఉదయం కంఫర్టా? ఓకే, మరి 3, 2, 1 ఎల్లో. బాయ్స్ అండ్ గర్ల్స్ చూసారు కదా, అలా గెంతుకుంటూ వెళ్ళి అలా గెంతుకుంటూ వచ్చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే తక్కువ టైంలో ఎవరైతే స్పీడ్ గా వస్తారో వాళ్ళ ఈ గేమ్ కి విన్నర్. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ని ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రండి. Oh my god, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kotapaka. సో పరుగు గేమ్ ఆడడానికి మా టీం నుంచి తోపులు వచ్చేసారు. అబ్బాయిలు 3, 2, 1 గో.
సో పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. ఓకే, మరి పరుగు గేమ్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసుకున్నారు. కాబట్టి ఈ గేమ్ ఆడిన తర్వాత గర్ల్స్ కి ఎలా అనిపిస్తోంది, బాయ్స్ కి ఎలా అనిపిస్తోంది అంటే దిస్ ఈజ్ ఏ వెరీ డిఫరెంట్ గేమ్ కదా, వాళ్ళ హృదయం ఎలా స్పందించింది అనేది కనుక్కుందాం. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ అయితే బాయ్స్ తో స్టార్ట్ చేద్దాం. వాట్స్ యువర్ నేమ్? మహేష్. మహి, ఈ గేమ్ నీకు ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఉదయ్, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో హాయ్, వాట్స్ యువర్ నేమ్? మహేష్ యాదవ్. మహి, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? మహి, ఇంకా గంట ఉంటే బాగుంది అనిపించింది. బాయ్స్ అయితే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. సుచి, గేమ్ ఎలా ఆడింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎక్సైటింగ్ గా ఉంది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? హౌ ఇస్ ద గేమ్? బాగుంది. ఓకే, నీ పేరు? అంజలి. అంజలి, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? బాగా అనిపించింది. సో నీ పేరు? భవాని. భవానీ, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? బాగుంది గేమ్, ఫస్ట్ టైం ఆడాను నేను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. కాబట్టి ఇప్పుడైతే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరి స్కోర్స్ ఏంటి తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే నా టీమ్ గర్ల్స్ అయితే ఎంత టైం లో దీన్ని ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 30 seconds లో. అది మా స్కోర్. ఓకే, అల్గా. ఓకే, సో ఇప్పుడు మా అబ్బాయిలు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 25 seconds. పరుగు గేమ్ విన్నర్స్ మై బాయ్. అమ్మాయిలు పరుగు గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి వాళ్ళకి థాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. సో ఇప్పుడు జూన్ చిల్జిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. కను పాపకు చూపులు ఉన్నా, కను రిప్పల మాటున ఉన్నా, తన చప్పుడు నీదేనా? చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్నా, పెదవంచున చిగురిస్తున్నా, అవి ఇప్పుడు నీవేనా? నిజమేనా దూరంగా గమనిస్తున్నా, తీరానికి కదిలొస్తున్నా, నా పరుగులు నీవేనా? పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలిని చుట్టేయాల, తేలిపోనా? పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలిని చుట్టేయాల, తేలిపోనా? హాయిలోనా? సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది స్పెషల్ పర్ఫార్మెన్స్? పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలిని చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అసలు నాకైతే వచ్చి డాన్స్ చేసేయాలనిపించింది, అంత సూపర్ గా ఉంది. అవునా? సో మరి నీ ఎనర్జీని అలానే దాచిపెట్టు, ఎందుకంటే మనం నెక్స్ట్ ఒక సత్తా ఉన్న గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఎస్, మరి ఆ గేమే మమమ్ మాస్. సో మమమ్ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ని పిలవాలి కాబట్టి ఫస్ట్ అయితే గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు మమమ్ మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 బాహుబలిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బాయిలు రండి.
ఓకే, మరి మమ్మ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వచ్చారు కాబట్టి ఈ గేమ్ మనం ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. మరి మమ్మ మాస్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చాయి, పిల్లలు వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి రేణు? ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పడం కన్నా మనం చేసి చూడడం బెటర్ కదా. సో మమ్మ మాస్ గేమ్ ఆడడానికి పిల్లలు రెడీగా ఉన్నారు, కాకపోతే చిన్న మాక్ చేద్దామని మీ ఇద్దరు వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తున్నారు కదా, అక్కడ రింగ్ లో బాల్ ఉంది, ఇక్కడ కూడా రింగ్ లో బాల్ ఉంది, అండ్ మీకు ఇలా ఈ రోప్ ని వేస్తాం అనమాట. సో మీరు గట్టిగా గుంజి, ఇద్దరు గట్టిగా గుంజుకుంటూ ఎవరైతే ఆ బాల్ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో సింపుల్. సో మరి ఇప్పుడు మీ ఇద్దరు మాక్ చేయబోతున్నాం, మరి నాతో పోరాటం నువ్వు రెడీగా ఉన్నావా? తలపడగలవా? సత్తా ఉందా? అబ్బో, నీ కళ్ళలో ఆ మెరుపు కనిపిస్తుంది, బలా బలా. అబ్బో. 3, 2, 1 స్టార్ట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూసారు కదా, ఇలా ఆడాలి. కాకపోతే ఏంటంటే మీ అటువైపు బాల్ అటు తీసుకోవాలి, ఇటువైపు బాల్ ఇటువైపు తీసుకోవాలి. ఓకేనా? ఇలాంటి తూచ్ గేమ్స్ ఆడకూడదు, అదేనా? అది నువ్వు అన్ని తూచ్ గేమ్స్ ఒప్పుకున్నావు, వెరీ గుడ్. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బాహుబలులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అనే సంగ్రామంలో గెలవడానికి నా టీం నుంచి ఇద్దరు యుద్ధ సైనికులు వచ్చారు. అబ్బాయిలు రెడీయా? 3, 2, 1 గో. एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. సో బాయ్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మమ్మ మాస్ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ సో మమ్మ మాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేనురా. సో మమ్మ మాస్ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరి స్కోర్స్ ఏంటి తెలుసుకుందాం మరి. ఎస్, మరి మా గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 35 seconds లో. మమ్మ మాస్ గేమ్ లో మా అబ్బాయిలు ఎంత టైం లో ఫినిష్ చేస్తారు అంటే ఇట్స్ 25 seconds. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. సో ఇప్పుడు జూన్ సూచికలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెంట మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ కొట్టిన ఆవి తోపులోనే మేడ మెడకలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్.
నేను వాడే గాజులు పోకారై కళ్ళన్ని ఓరమాస లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు పోకారై కళ్ళన్ని ఓరమాస లెక్కలో సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్ పర్ఫార్మెన్స్ కాబట్టి సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమ్ మెడలో మాల. ఓకే, మరి మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడైతే గర్ల్స్ వచ్చేసారు కాబట్టి మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. అమ్మాయిలు వచ్చేసారు. మరి మెడలో మాల గేమ్ ఆడడానికి మనకు కావాలి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో మెడలో మాల గేమ్ ఎలా ఆడాలి అంటే సో బాయ్స్ చూస్తున్నారు కదా, గర్ల్స్ చూస్తున్నారు కదా, నా చేతిలో బ్యూటిఫుల్ మాస్క్స్ ఉన్నాయి అండ్ ఈ దండలు ఉన్నాయి అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే టీమ్ లో ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరిని ఆపోజిట్ సైడ్స్ నుంచో పెడతాం అనమాట. వాళ్ళకి మాస్క్ వేస్తాం, చేతిలో ఆ మాల ఇస్తాం అనమాట. సో మీకు స్టార్ట్ అనగానే మీ ఆపోజిట్ పార్ట్నర్ వెతుక్కుంటూ వెళ్ళి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మెడలో ఆ మాల వేయాలి. సో సింపుల్ యాజ్ దట్. ఓకేనా? అర్థమైందా? ఎస్. ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ సూపర్. సో ఫస్ట్ బాయ్స్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ఆడడానికి ముందుగా మా దేశ ముద్దులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు రండమ్మా దా. Yo guys, this is not a mass song. This is the boss song. సో మెడలో మాల గేమ్ ఆడడానికి మా దేశ ముద్దులు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి. Yo guys, this is not a mass. సో మెడలో మాల గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి. పక్క పక్క ఫేస్బుక్ కోడి. నీ గుడ్డు పగల కొట్టి పొంద గూగులల్ల కోడి. సో మెడలో మాల గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఎవరు విన్ అయ్యారు తెలుసుకోవాలంటే మనం స్కోర్స్ లోకి వెళ్లాల్సిందే. ముందుగా మా అబ్బాయిలు మెడలో మాల గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 20 seconds. వావ్. ఎస్, మరి మా గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 1 minute 10 seconds. సో మెడలో మాల గేమ్ విన్నర్ వచ్చేసి ఉదయ్. మా అబ్బాయిలు
ఏమైనా తక్కువ సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు జూన్ సూచికలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. చలియా 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 రలియా 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 చలియా 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 రలియా 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 ప్రేమలో పడ్డా గాలిలో తేలా ప్రేమలో పడ్డా గాలిలో తేలా గుండెనే పిండినట్టుందే రెక్కలే పట్టినట్టుందే అణివే తీరనట్టుందే కొత్తగా పుట్టినట్టుందే శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులే చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే చలియా 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 రలియా రలియా రలియా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సూపర్. సో ఇప్పుడు మనం మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమ్ కి ఒక లక్ ఫ్యాక్టర్ కావాలి, అలానే సత్తా కూడా కావాలి. మరి ఆ గేమే సై అంటే సై. మరి సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ని పిలవాలి కాబట్టి ఫస్ట్ నా టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 పోకిరీలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. కలర్ఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? యా, సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే కార్పెట్ మీద బాల్స్, లెమన్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5గురిలో ఒక పర్సన్ వచ్చి ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్ లో పడుకోవాలన్నమాట. మిగతా 4 పర్సన్స్ ఏం చేయాలంటే 4 వైపులా ఆ మ్యాట్ ని ఎత్తి ఈ కార్పెట్ నుంచి వెళ్తూ ఎవరైతే ఆ మ్యాట్ లో పడుకున్నారో వాళ్ళు ఈ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి. వన్స్ మోర్ ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. సో అలా కలెక్ట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేసుకోకుండా వెనక్కి రావాలి. అండ్ ఏ మనిషిని అయితే మీరు తీసుకెళ్లారు కదా వాళ్ళని కూడా తెచ్చిన వదిలేదు. ఓకేనా? ఎందుకు వద్దే. సరే, సో అలా కలెక్ట్ చేసుకుని వెనక్కి వచ్చేయాలన్నమాట. సో ఎవరైతే తక్కువ టైంలో దీన్ని ఫినిష్ చేసుకుంటారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. కాదు బద్దం, ఎన్నిసార్లు చెప్పాలా? ఎస్, విని నాకు అలవాటు అయిపోయింది. విన్నర్ కాదు, ఎందుకంటే దానికి వచ్చిన ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ లో రేణు చెప్తుంది. ఓకేనా? ఎస్, ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా టీం నుంచి పోకిరీలు వస్తున్నారు. చూద్దాం, కమ్ ఆన్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? 3, 2, 1 గో. సో సై అంటే సై గేమ్ బాయ్స్ ఫినిష్ చేశారు కాబట్టి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్ అండ్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాం మరి. yes, let's start with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 chocolates కలెక్ట్ చేశారు. సూపర్. ఓకే, 3 chocolates collect చేశారు. నెక్స్ట్ we'll go with lemons. ఓన్లీ 1 సింగిల్ లెమన్. సో బాయ్స్ అయితే 1 లెమన్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ we'll go with balls. 30 ఉన్నాయి, తీసుకో. no balls, 0 balls collect చేశారు. సో బాయ్స్ అయితే ఏ బాల్ కలెక్ట్ చేయలేదు. బాల్ స్కోర్ వచ్చేసి 0. సో బాయ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గర్ల్స్ మేము కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా కలెక్ట్ చేస్తా ఉన్నారు. సో లెట్స్. oh అవునా? yeah, let's see. సై గేమ్ ని అబ్బాయిలు ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు. 3, 2, 1 గో.
అమ్మాయిలు కూడా ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్, ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దామా. ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. 61 62 63 64 65 66 67 68 69 70 71. రేణు వాటర్ బాటిల్ కావాలా? పాపం మా స్కోర్ లెక్కపెట్టి అలిసిపోయావు కదా. అమ్మాయిలు కలెక్ట్ చేశారు 71 చాక్లెట్స్. గట్టిగా క్లాప్ సారీ. ఓకే, సో అమ్మాయిలు అయితే 71 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ We'll go with lemons. 1 2 3. సో లెమన్స్ అయితే 3 లెమన్స్ కలెక్ట్ చేశారు గర్ల్స్. ఇప్పుడు నెక్స్ట్ బాల్స్. Yes, next we'll go with balls. 0 balls కలెక్ట్ చేశారు అమ్మాయిలు. సో అమ్మాయిల స్కోర్స్ ఈ విధంగా వచ్చాయి అండ్ అబ్బాయిల స్కోర్స్ ఆ విధంగా వచ్చాయి. అండ్ మన ఇద్దరం ఈ విధంగా కూర్చున్నాం. ఎవరి స్కోర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరు విన్ అవుతారో చూద్దామా. సో సై అండ్ సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. రేణు పాప ఏదో ట్విస్ట్ ఉందని చెప్పు, ఏంటి? సో అబ్బాయిలు అమ్మాయిలు ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, దానికి లక్ కూడా కావాలన్నమాట. సో అదెలా అంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి, ఇందులో 3 నెంబరింగ్స్ ఉన్నాయి, 100 50 30. సో ఇందులో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేయబోతున్నారు. అదెలా అంటే ఫస్ట్ సపోజ్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, అమ్మాయిలు ఈ 3 చిట్స్ నుంచి ఒక చిట్ తీస్తారు, అందులో 100 ఉందనుకోండి, మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100. సపోజ్ మీరు లెమన్స్ 3 కలెక్ట్ చేస్తే అమ్మాయిలు ఇందులోంచి 50 తీస్తే మీ లెమన్ స్కోర్ 3 into 50. అలానే బాల్స్ కూడా. ఓకే, అలా మీ స్కోర్ వీళ్ళు డిసైడ్ చేస్తారు, మీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ విధంగా పలు విధాలుగా ఆ విధం అవుతుంది అన్నమాట. ఫైనల్ గా ఒక విధంగా మనం ముందుకెళ్తున్నాం. ముందుగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేయబోతున్నారు. ఓకే, సో ఫస్ట్ గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 71 చాక్లెట్స్ కి మీరు తీసే చిట్ 50. సో 50 వచ్చింది కాబట్టి మీ కలెక్ట్ చేసిన 71 చాక్లెట్స్ కి 71 into 50. సూపర్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. లెమన్స్. ఎన్ని లెమన్స్? 3 లెమన్స్. మరి 3 లెమన్స్ కి మీరు తీసే చిట్ 30. సూపర్. సో 3 లెమన్స్ కి 30 వచ్చింది కాబట్టి 3 into 30. సో నెక్స్ట్ బాల్స్. ఎన్ని బాల్స్? ఎన్ని బాల్స్? 0 బాల్స్. ఎంత ఎక్కువ స్కోర్ చేశారో తీయమ్మా. ఎంత చిట్టు? 100. సో 0 బాల్స్ కి 0 into 100. ఇది మాత్రం చాలా బాగా చెప్తావు కదా. ఓకే, గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేశారు కాబట్టి బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారంట. సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 22 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. మరి మీరు ఇచ్చే స్కోర్ 50. సూపర్. సో 22 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 22 into 50. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. లెమన్స్. ఎన్ని లెమన్స్? 1. ఒక లెమన్ కలెక్ట్ చేశారు. మీరు ఇచ్చే స్కోర్ 100. సూపర్. సో 1 into 100. అమ్మో, ఎక్కువ స్కోర్ వచ్చింది, నాకు భయం వేస్తుంది. నెక్స్ట్ విల్ గో విత్ Balls. ఓకే బాల్స్. ఎన్ని బాల్స్? Empty 0. 0 బాల్స్ కలెక్ట్. గట్టిగా చెప్పు మరి. ఓకే, మరి 0 బాల్స్ కి ఎంత తీసినా 0 కాబట్టి 0 బాల్స్ కి ఎంత తీసినా 0 కాబట్టి దట్ ఈస్ 0. సో మరి అమ్మాయిలు అబ్బాయిలు ఫైనల్ స్కోర్స్ కి వెళ్దామా? Yes. ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్ చేయండి. మరి సైకి ఎన్ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు. ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసేసుకున్నారు. మరి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి అంటే మా అబ్బాయిలు సాయి గేమ్ లో స్కోర్ చేశారు 1 2. సో
చూసావా ఉదయ్? చూసా ఒక మాడిన మొహాని నీ మొహాన మ్యాగీ ప్యాకెట్ ఓ దిస్తాడ. మా స్కోర్ చెప్పామంటే ఇంకా మొహం మార్చుకుంటా. చెప్పమంటావా? మనం స్కోర్ చేసాం 3640. సో ఫైనలీ సాయి అంటే సాయి గేమ్ ఇది మొహం ఇది. ఓకే, సో ఫైనలీ సాయి అంటే సాయి గేమ్ విన్నర్ వచ్చేసి ఉదయుడు. సో సాయి అంటే సాయి గేమ్ విన్నర్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చాయి. వావ్, అసలు ఎంత సూపర్ గా ఉన్నాయి కదా క్యాప్స్. ఇక్కడ ఈటీవీ ప్లస్ అని రాసింది, ఇక్కడ జిల్ జిగా అని రాసింది. సూపర్ క్యాప్స్ వచ్చాయి కాబట్టి ఈ క్యాప్స్ ని ప్రెజెంట్ చేయమని అక్కడ నేనే ప్రెజెంట్ చేస్తాను. మరి అమ్మాయిలు క్యాప్స్ లో చాలా బ్యూటిఫుల్ గా కలకలాడిపోతున్నారు కదా. ఎనీవేస్ మా అబ్బాయి కూడా ఏదో మారుతుంది, ఏదో కాలుతుంది మా అమ్మాయి గెలిచారని. మా అబ్బాయిలు కూడా చాలా బాగా ఆడారు. అమ్మాయిలు మీరు కూడా బాగా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, మరి ఈ రోజు గెలిచింది రేణు పాప. నువ్వు ఏడుస్తున్నావు కదా, ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అనేది కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ సైన్సెస్. హాయ్, చూసారుగా జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090. అలాగే 8801716257. చూసారు కదా ఈ వేగం, ఈ విజృంభించారు అమ్మాయిలు అబ్బాయిలు. సో మరి ఇది ఇప్పుడప్పుడు ఆగేయట్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో, నెక్స్ట్ కాలేజ్ లో, నెక్స్ట్ రచ్చ రంగోల స్టూడెంట్స్ మళ్ళీ కలుసుకుందాం. మంచి దానికి స్మైలింగ్.